నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాస్ గర్ల్ ఫ్రెండ్ అయిన దివ్యల మాధురి, అంటే ఇప్పుడు దువ్వాడ మాధురి అనే అంటే అందరికీ అర్థమవుతుంది. ఈ దువ్వాడ మాధురి ఎలాంటి నీచమైన చరిత్ర అంటే, ఈమె ముగ్గురు పిల్లలు ఉండగా, భర్త విదేశాల్లో మంచి ఉద్యోగం చేసుకుంటుండగా, తిను ఉన్నతమైన సంపన్నమైన కుటుంబంలో పుట్టి కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు నాకు అన్నీ, మేమిద్దరం కలిసి ఉంటాం, మేము చాలా గొప్పవాళ్ళమే, మా గురించి అందరికీ తెలుసు, నేను ఎంతో పార్టీకి ఖర్చు పెట్టాను, నాకు పార్టీ అంటే ప్రాణం, జగన్ అంటే ప్రాణం అని చెప్పి ఒక ఆడదాన్ని జీవితంలో నిప్పులు పోసేసిన వ్యక్తి ఈ దువ్వాడ మాధురి. ఎందుకంటే ఈమె నిజంగా పర్ఫెక్ట్ అయితే భరతనాట్యం చేసుకుంటుంది, రాజకీయాలు చేసుకుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందంటే అది కాదు. ఎందుకంటే ఈమె చేసే డ్యాన్సు వీడియోస్ చూస్తుంటే యూట్యూబ్లో దువ్వాడ మాధురి అని సెర్చ్ కొడితే రకరకాల డ్యాన్సులు, పాటలకి డ్యాన్సులు, భరతనాట్యం వీడియోస్ కన్నా ఈవిడి సాంగ్స్ పైన డ్యాన్సులు వీడియోసు, అలాగే ఒక వీడియో అయితే చూడటం జరిగింది. అందులో అయితే ఒక 50 మంది గ్రూప్ డ్యాన్సర్స్ ఉన్నారు. ఆ గ్రూప్ డ్యాన్సర్స్ ఈమె మెయిన్ లీడ్గా ఆ సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంది. నిజంగా డ్యాన్స్ చేయటం తప్పు అనట్లేదు, అలాగే వీడియోలు పెట్టుకోవడం తప్పు అనట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు, స్వాతంత్రం ఉంది. కానీ ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఒక పబ్లిక్ సర్వీస్లో 10 మందికి న్యాయం చేయాలనుకున్నప్పుడు 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండటం మానేసి దువ్వాడ శ్రీనివాసు ఈమెతో కలిసి ఉంటూ దాన్ని సమర్థించుకుంటూ వస్తూ, మాదిద్దరు చాలా పవిత్ర బంధం, అపురూపమైన బంధం, నాకు ఆవిడ చాలా డబ్బు ఇచ్చింది పార్టీకి విషయంలో అని చెప్తా ఉంది. అలాగే ఈ మాధురి కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ 60 సంవత్సరాల వ్యక్తి, అతను మహేష్ బాబు కాదు, అందమైన వ్యక్తితో లేకపోతే అతని దగ్గర నుంచి మేమేమి ఆశించలేదు, మాది పవిత్రమైన బంధం అని చెప్తుంది. మరి ఏమీ ఆశించలేనప్పుడు 60 ఏళ్ల వ్యక్తి, ఏమి ఆశించలేదు, డబ్బు నాకే ఉంది, అన్నీ నాకే ఉన్నాయన్న వ్యక్తివి ఒక నిండు కుటుంబంలో నువ్వు ఎంట్రన్స్ అయిపోయి ఆయన భార్యని క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె గురించి నువ్వు ఎంత దారుణంగా విమర్శిస్తున్నావంటే, అన్పార్లమెంటరీ వర్డ్స్తో మాట్లాడుతూ ఉన్నావు. ఆమె నిన్ను బిచ్చని మాట్లాడుకొని నువ్వే ఆమెను బిచ్చని మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వే భార్యవై ఉండి నువ్వు అవతల పొజిషన్లో ఆమె వాణి ఉంటే నువ్వేం మాట్లాడదు. నిజంగా దువ్వాడ వాణి గారిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె ఒక్కొక్క వీడియోలో ఆమె బాధ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే మనసుకి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె తండ్రికి ఇష్టం లేకుండా అతన్ని, దువ్వాడ శ్రీనివాస్ని ఇష్టపడి ఇంట్లోంచి చెప్పా చేయకుండా, నేను తండ్రికి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను, నా తండ్రి పెళ్లి చేసి నా తల్లి కన్నా ఎక్కువగా నా తండ్రి బాధపడ్డాడు, నా గురించి ఏడ్చాడు, ఆయన ఉసిరే నేను ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పి కన్నీరు మున్నీరుగా బాధపడుతుంది. భార్యాభర్తల గొడవల్లో భార్యాభర్తలు చూసుకుంటారు, కానీ నువ్వు ఎంట్రన్స్ అయిపోయి వాళ్ళ విషయంలో నిన్ను లాగారు, దువ్వాడవాణి నన్ను అల్లరి చేసిందని మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి అతని భర్తకి తో నువ్వు కలిసి ఉంటూ అతని భర్తకి వంట వండి పెడుతూ నువ్వు అన్ని రకాలుగా అతనికి హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీలో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ, రాజకీయ నాయకురాలుగా ఉంటూ అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ కుటుంబంలో ఆ వ్యక్తి వాణి గారు నిన్ను ప్రశ్నించకుండా, నిన్ను అల్లరి చేయకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అల్లరి చేయటం వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది అంటున్నావు. నువ్వంటూ ఆ కుటుంబంలోకి వెళ్ళకపోతే దువ్వాడ వాణి గారు నిన్ను పర్సనల్గా కావాలని చెప్పి టార్గెట్ చేయటానికి నీ దగ్గర ఏమైనా రాజకీయ పదవులు ఇస్తావని చెప్పి ఆశించారా? లేకపోతే నువ్వేమైనా కోట్ల రూపాయలు ఆవిడకి అడ్జస్ట్మెంట్ చేస్తావు పొలిటికల్ లైన్లో అని చెప్పి నిన్ను ఆవిడ ముంచేశారా నట్టేట?
నేను కావాలని చెప్పి వాడుకుంటాకి పార్టీలో ఎంతోమంది పార్టీ తరపున ప్రచారం చేయటానికి, పార్టీ తరపున కష్టపడి పని చేయటానికి, డబ్బు ఇవ్వటానికి ఎంతమంది ఉంటారు. నువ్వే దువ్వాడ శ్రీనివాస్కి డబ్బు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. నిన్ను నమ్ముకుని దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు నడి రోడ్లో ఉన్నాడు. ఎందుకంటే ఇటు ఫ్యామిలీకి చెడిపోయాడు, ఇటు పార్టీ పరంగా కూడా ఇన్ఛార్జ్ పోస్ట్ అనేది ఓడిపికి తిలక్ అనే వ్యక్తికి ఇవ్వటం జరిగింది. నీ వల్ల దువ్వాడ శ్రీనివాస్కి కుటుంబ నష్టం, రాజకీయంగా కూడా తీరని దెబ్బ అయితే జరిగింది. ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్కి బుద్ధి తెచ్చుకోకపోతే కష్టమే. ఎందుకంటే అతను ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పబ్లిక్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు నిజంగా భార్య తట్టుకోలేక బర్న్ అయి బయటకు వచ్చింది అనుకుందాం. కానీ దువ్వాడ శ్రీనివాస్ తల్లి మా కోడలు డ్రింక్ తాగుతుంది, మా కోడలు ఎప్పుడు నన్ను చూడలేదంటే ప్రతి ఇంట్లో కూడా రకరకాల సవాలక్ష సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి. అవి ఇంటి గడప లోపలే చూసుకోవాలి, కానీ అవి పబ్లిక్లోకి అలాంటి విషయాలనే తీసుకురాకూడదు. నిజంగా మందు తీసుకుంటే ఆ విషయం దువ్వాడ శ్రీనివాస్ తల్లిగారు చెప్పకూడదు, ఆ విషయం దువ్వాడ శ్రీనివాస్ చెప్పాలి. నా భార్య మందు తాగుతుంది, ఆల్కహాల్ తీసుకుంటుంది, నేను ఈ విషయంలో సఫర్ అవుతున్నానని చెప్పాలి. అది ఎవరికి కోర్టు ద్వారా అది వెళ్ళాలి తప్పించి, కానీ ప్రెస్ మీట్ల్లోని ఛానల్లోకి వచ్చి కుటుంబ పరువుని అలా చేసుకుంటాం. అలాగే ఈ దువ్వాడ వాణి గారు తరపున ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు, ఆమెకి సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ తండ్రి, తోబుట్టువులు, ఫ్యామిలీ అందరూ సపోర్ట్గా వచ్చి సెటిల్మెంట్స్ ఏదో చేద్దామని ముందుకు వచ్చారు. అది కూడా కాకుండా చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారు కి నువ్వు ఎంతో పర్సనల్ అని చెప్తున్నావు, నువ్వు ఆయనకి డబ్బులు ఇచ్చానని చెప్తున్నావు, మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి చెక్కులు చూపిస్తున్నావు. అంటే నా దగ్గర చెక్కులు ఉన్నాయి, ఇది ఈ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి, నా దగ్గర డబ్బు తీసుకున్నాడు అని చెప్పి నువ్వు ఏమి నిరూపణ చేసుకుందామని చెప్పి చెక్కులు చూపిస్తున్నావు. అలాగే నువ్వు కొన్నాళ్ళు సోషల్ మీడియాలోకి రానంటున్నావు. నువ్వు సోషల్ మీడియాలోకి రావటం వల్ల ఉపయోగం ఏంటి? రాకపోవటం వల్ల అయితే ఉపయోగమే, నువ్వు రావటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాకి ఎలాంటి లాసు లేదు. పైగా నువ్వు రాకపోతే కొన్ని విషయాలు ఆ దువ్వాడ గారి ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు బయటకు రాకుండా కొంచెం ఆ సీక్రెట్ అని మెయింటెనెన్స్ అవుద్ది. నువ్వు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ పరువుని గంగపాలు చేసేసి ప్రతి విషయాన్ని కూడా రోడ్డు మీద పెట్టి తీసుకొచ్చేస్తూ ఉంటున్నావు. నువ్వు చనిపోతున్నావు అనుకుని సూసైడ్ చేసుకుంటున్నావు అని చెప్పి నిజంగా నమ్మి నీ భర్త వచ్చాడు, నీ భర్త కూడా నీకే సపోర్టెడ్గా మాట్లాడుతున్నాడు. ఏ భర్త అయినా ఏంటి ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నాయి నీ పైన, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం పోగా నాకు నా భార్య చాలా గొప్పదని చెప్తా ఉన్నాడు ఎక్కడ విదేశాల్లో ఉండి. 3 పిల్లలు నన్ను ప్రశ్నించారు, నన్ను అందుకు నేను సూసైడ్ చేసుకున్నానని చెప్తున్నా. 3 పిల్లలు ప్రశ్నించారని చెప్తున్నా. ప్రతిరోజు ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తోటి స్నేహితులు, ఫ్రెండ్స్, మీ అమ్మ గురించి టీవీలో వస్తుంది, మీ అమ్మ టీవీలో కనపడుతుంది, మీ నాన్న ఎవరు, మీ నాన్న దువ్వాడ శ్రీనివాస అని అడుగుతుంటే ఆ పిల్లల మనసు ఎంత కలత చెందుతుంటుంది. నువ్వు భర్త దగ్గర లేకుండా, పిల్లల దగ్గర లేకుండా, పిల్లలనేమో పేరెంట్స్ దగ్గర పెట్టి నువ్వు బేవరసులాగా సెపరేట్గా దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్నావు. 3 పిల్లల తల్లివి, 4 సంవత్సరాలు చిన్న పాప ఉందంటున్నావు. 4 సంవత్సరాలు చిన్న పాపను వదిలేసి నువ్వు బలాదూరుగా నువ్వు దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్నాను, మేమిద్దరం ఫ్రెండ్సు, మేము డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకుంటామని సిగ్గు లేకుండా చెప్తున్నావు నువ్వు. దువ్వాడ వాణి గారు చాలా గొప్ప వ్యక్తి కాబట్టి నేను ఇంకా కొట్టకుండా నిన్ను అలాగే మ్యాన్ హ్యాండిల్ చేయకుండా ఉన్నారు. ఎవరైనా నీ ప్లేస్లో ఇంకొకళ్ళు అయితే నీలాంటి దాన్ని, నీ ప్లేస్లో ఉన్నదాన్ని చితక్కొట్టేద్దరు. కానీ నువ్వు సిగ్గు శరమ లేకుండా రోడ్డు మీదకి వచ్చి దువ్వాడ వాణి గారు ఉసిరైతే తీసుకోవద్దు. దువ్వాడ శ్రీనివాసు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఆ భార్యని, ఆ పిల్లల్ని తీసుకుని చక్కగా ఆ 2 అమ్మాయికి వివాహం చేస్తే కాస్తైనా పరువు మిగులుతుంది. జరిగింది ఏదో జరిగింది అనుకుంటారు జనాలు కూడా, ఆ రోజుకి ఆ రోజు ఈ విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి ఆ కుటుంబాన్ని దగ్గర చేసుకోవాలి తప్పించి, కానీ ఇలా కాంట్రవర్సీలు పెంచుకుని నా భార్యతో నేను 30 సంవత్సరాలు నేను భరించలేకపోయాను అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. 30 సంవత్సరాల ముందు నీ భార్య
నీ కోసం అన్నీ వదులుకుని, ఆస్తి పాస్తులు అన్నీ వదులుకుని, నాకు దువ్వాడ శ్రీనివాస్ ఇంపార్టెంట్ అనుకుని నీ కోసం ఆమె ఇంట్లోంచి వచ్చినప్పుడు ఏమైపోయింది? ఆమె ఇప్పుడు నీకు క్యాన్సర్ వచ్చి నీకు ఆమె అనారోగ్యవంతురాలుగా ఉన్న పరిస్థితిలో నువ్వు ఆమెను రోడ్డు మీదకు వదిలేయటం ఎంతవరకు కరెక్టు? ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నిజంగా భార్య పొరపాటు చేసినా సరే అది కడుపులో పెట్టుకుని నువ్వు ముందుకెళ్ళాలి. కానీ నా భార్య నన్ను కొడతాకొచ్చింది, నా భార్య నన్ను చంపటాకొచ్చింది, నా భార్య చేతిలో నాకు ప్రాణభయం ఉందని సిగ్గు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒకప్పుడు జగనన్న నా ప్రాణం, నేను జగనన్న లేకపోతే నేను లేనని చెప్పావు. ఆ జగనన్నే నేను ఇన్ఛార్జ్ పదవి నుంచి పక్కన తీసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటావు? నువ్వు ఈ దివ్యల మాధురి వెనకాల పడి అటు కుటుంబ జీవితం పాడు చేసుకున్నావు. నీకు ఎప్పటికైనా లాస్ట్కి మిగిలేది భార్య, పిల్లలే. ఎవరికైనా సరే ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా, ఎన్ని నాటకాలు చేసినా జీవితం చర్మాంకంలో నేను కడుపులో పెట్టుకొని చూసేది భార్య మాత్రమే. కడుపును పుట్టిన సంతానం కూడా కొంతవరకే ఉంటారు. మంచి అయినా చెడైనా ఏదైనా సరే భార్యతోటే జీవితం. కట్టుకున్న భార్య సాటి ఇంకొకరు రారు. ఇప్పుడు నీకు 60 ఏళ్ళు, నీకు ఇప్పుడు ఏమీ కాకపోవచ్చు, కానీ నీకు ముసలి వయసులో వచ్చి నిన్ను శారదీసేవాళ్ళు లేనప్పుడు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. బంగారు లాంటి కుటుంబం, 2 కుమార్తెలు డాక్టర్స్గా ఉన్నారు, పొలిటికల్ జీవితం, ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తల గొడవలు అనేది చాలామందికి ఉంటాయి. ఇంతకు మించిన గొడవలు కూడా ఉంటాయి. నువ్వు ఒక దివ్యల మాధురి గురించే రోడ్డు ఎక్కువ, కానీ ఇంకా చాలామంది లేడీస్తో అక్రమ సంబంధాలు ఉంటూ వాళ్ళు ఇంతకన్నా బేవచ్చం చేసే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కావాలని చెప్పి చేతులారా నీ జీవితాన్ని దివ్యల మాధురి కోసమైతే సర్వనాశనం చేసుకున్నావు. అదేమైనా అందగత్త బరిలాగా ఇంత లావు ఉంది? అదేమన్నా మొహంలో లక్ష్మీకాళ ఏమైనా ఉందా? లిప్టిక్లు పూసుకుని, ఎయిర్ వదిలేసుకుని, డ్రెస్సులు వేసుకుంటా, చుడిదార్స్ వేసుకుంటా, డ్యాన్స్లు వేసుకుంటా ఉంది. ఒక సాంప్రదాయ సిద్ధంగా ఉందా? నీ భార్యలో చూస్తే ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అనేది కనపడుతుంది. ఆమె మీడియా ముందుకు వచ్చి నిన్ను దారుణంగా తిడుతుందంటే తన బర్నింగు, తన కడుపు మంట అలా ఉంది. కడుపును పుట్టిన పని భార్య అయితే నేను మోసం చేసింది, నేను ఏదో ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చు. కానీ నీ కడుపును పుట్టిన బిడ్డ, నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉన్నావు. కడుపును పుట్టిన బిడ్డనే నువ్వు అంత దారుణంగా దుర్భాషలాడినప్పుడు బయట వాళ్ళని ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఎలా మాట్లాడతావు? ఎప్పుడు కూడా నీకు రాజకీయ నాయకులు తోడురారు, దివ్యల మాధురి తోడురాదు, నీ భార్య నీ పిల్లలని తోడొస్తారు. కానీ అలాంటి భార్య బిడ్డలనే ప్రెస్ మీటుల్లో పెట్టి నా భార్య ఇలాంటిది అని నువ్వు దారుణంగా మాట్లాడుతూ ఉన్నావు. నాకు ఇల్లన్నా ఉండాలని మాట్లాడుతూ ఉన్నావు. ఎప్పుడు నీ తల్లి బయటకు రాలేని తల్లిని కూడా మీడియా ముందు రప్పించావు. ఆమె ఏమో భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను ఎప్పుడు నా కోడల ఇంట్లో అన్నం తినలేదు, నేను నా కోడలు మందు తాగుద్ది అని చెప్తా ఉంది. ఇవన్నీ పర్సనల్ విషయాలు. ఆమె ఎందుకు మందు తాగింది? మందు తాగే సిచ్యువేషన్కి నువ్వేం తీసుకొచ్చావు? ఆమె క్యాన్సర్ బారిన పడి ఉంది, డిప్రెషన్లో ఉండొచ్చు, లేదా పొలిటికల్ ఫ్యామిలీలో ఆమెకి ఏమైనా పెద్ద పెద్ద విఐపీస్ లేడీస్తో పరిచయాలు ఉన్నప్పుడు ఏదైనా రెడ్ వైన్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఆ తీసుకునే విషయాన్ని 10 మందిలోకి అల్లరి చేయటం వల్ల అది మీ కుటుంబానికి అల్లరి. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా విషయం జరిగినప్పుడు 10 మందిలోకి వచ్చి ఎంటర్టైన్ చేస్తారు, చూస్తారు, కానీ అది 2 రోజులు నవ్వుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కానీ ఇలాంటి విషయాల్ని బయటికి తీసి తెచ్చుకోవటం వలన మీ కుటుంబమే అల్లరి అవుతుంది, మీ కుటుంబమే నవ్వుల పాలవుతుంది. ఇప్పుడు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలతోటి, ఆవేశాలతో ఒకళ్ళ గురించి ఒకళ్ళు రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. కానీ దానివలన 10 మందికి కలిసి రావటం ఎలా ఉన్నా మీకైతే కనుక లాస్ అదేని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో మీ ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళినా పలానా దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు అని చెప్పి, దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి, దువ్వాడ వాణి అని చెప్పి మిమ్మల్ని వేలెట్టి చూపిస్తారు. ఆ దివ్యల మాధురిని దువ్వాడ శ్రీనివాస్ పర్సనల్ రా అని చెప్పి ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. ఆమెనేమి గొప్పగా ఎవరు ట్రీట్ చేయట్లేదు. ఏదేమైనా ఇప్పటికి కూడా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసే రాద్ధాంతం అంత గొప్పదైతే కాదు.
కుటుంబాల్లో రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. భార్య ఎన్ని మగవాళ్ళు ఎన్ని వేషాలు వేసినా భార్య గుట్టుగా ఉండాలి అంటుంటారు. ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు గుట్టుగా ఉంది, ఇప్పుడు ఎందుకు బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే నువ్వు ఇల్లు పట్టించుకోకుండా నువ్వు ఆ దివ్యల మాదిరితో ఉంటే ఒక కట్టుకున్న భార్యగా ఆమె ఆవేదన ఎలా ఉంటుంది? భార్య గురించి వదిలే, కట్టుకున్న భార్యని పక్కన పెడితే ఇద్దరు కడుపున పుట్టిన పిల్లల మొహం కూడా చూడట్లేదా? పిల్లలు కూడా నాన్న ఎలా ఉన్నావని చెప్పి అడగట్లేదంటే నీ నీ చాటింగ్లు చూస్తున్నారు, నీ మాట్లాడే విధానం చూస్తున్నారు. వాళ్ళు ఏ తండ్రిని కూడా ఏ పిల్లలు కూడా కావాలని చెప్పి టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టరు. వాళ్ళకి కూడా బయటికి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్కి ఇంకొక లేడీతో అక్రమ సంబంధం ఉంది కదా అని వాళ్ళని కూడా గుచ్చి మాట్లాడితే వాళ్ళ మనసు ఎలా దెబ్బతింటుంది? ఈ మాదిరి పిల్లల గురించి 3 పిల్లలు, వాళ్ళకి ఇంకా గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. కానీ వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళకి ఇలాగా ఒక వ్యక్తితో మా అమ్మకి అక్రమ సంబంధం ఉందని చెప్పి 10 మంది పొడుస్తూ ఉంటే ఆ పిల్లల మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? ఇదేమి ఆలోచించకుండా ఏ తల్లిదండ్రులైనా బ్రతికేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం. చాలామంది ఇళ్ళల్లో భార్యాభర్తలకి పడకపోయినా సరే ఆ భార్యాభర్తలు బ్రతికేది వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్ల బాగోగుల కోసం. చాలా కుటుంబాలు ఉంటాయి గొడవలతో. కానీ అలాంటి పిల్లల్నే మీరు రోడ్డుకి వదిలేసేసి ఇష్టానుసారంగా పాలిటిక్స్లో పాలిటిక్స్ని ఎంజాయ్ చేస్తూ మీరు ఇలా ముందుకి దిగజారుడుగా మీరు ఉండటం అనేది అంతవరకు కరెక్టు. ఇంకో అమ్మాయికి దువ్వాడ శ్రీనివాస్ ఇంకో అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్లి చేయాలంటున్నారు. ఎవరైనా గ్రాండ్గా రంగరంగ వైభవంగా పొలిటికల్ లైన్లో ఉన్న కుటుంబాలు కాబట్టి ఎంతో రంగరంగ వైభవంగా అమ్మాయికి పెళ్లి చేసి ఆ ఇద్దరు అమ్మాయిలకు పుట్టిన పిల్లలు మనవలతోటి ముదు మనవలతోటి లైఫ్ ఎంజాయ్ చేస్తే అది కదా సార్థకత. ఈ దివ్యల మాదిరి కాదు కదా లైఫ్ లాంగ్ ఉండేది. పుట్టిన ఇద్దరు పిల్లలు మనవలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది. ఇది 10 మందికి లోకు చేసుకుని మీరు టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపు చర్యగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ పాపం దువ్వాడ వాణి గారు బంధువులైతే కనుక ఏదో ఒక రాజీ చేద్దాం, ఇది అన్నాళ్ళి గొడవ అనే సర్దుబాటు చేయడానికి కూడా బంధువులు వచ్చారు, కానీ దానికి ఒప్పుకోలేదు. కానీ ఈ దివ్యల మాదిరి వెనకాల ఎవరైనా ఒకళ్ళు నేనున్నాను బాధపడకని చెప్పటానికి వచ్చిన వ్యక్తి ఒక తల్లి కానీ తండ్రి కానీ భర్త వైపు బంధువులు కానీ పుట్టిన వైపు బంధువులు కానీ ఎవరైనా వచ్చారా? రారు. ఎందుకంటే ఈమె చేసేది కరెక్ట్ కదని అందరికీ తెలుసు. ఇప్పటికీ ఈమె బంధువులు అందరూ వదిలేశారని కూడా చెప్పింది. సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి ఒకసారి నా దగ్గరికి వచ్చింది అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ అంటున్నాడు. ఎవరైనా చనిపోవాలనుకున్న వాళ్ళు నేను చనిపోతున్నానని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పేసి పక్క గదిలోకి వెళ్ళరు. చెప్పేసి వెళ్ళకపోతే ఏం చేసుకుంటుందని ఒక టెన్షన్ వచ్చి చూసుకున్నప్పటికి నేను సేవ్ చేశాను, తను చనిపోయే ముందని చెప్తున్నాను. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నేను చనిపోతున్నాను సూసైడ్ చేసుకుంటానని పక్క గదిలోకి వెళ్ళింది, నువ్వు సేవ్ చేసావు. అది కాదు, చెప్పా చేయకుండా ఇప్పుడు తను వెళ్ళి సూసైడ్ చేసుకుందంటే అయ్యో ఈ గొడవల తర్వాత ఈ అవమాన భారం తట్టుకోలేక దివ్యల మాదిరి చనిపోయింది అనుకోవచ్చు. అది సేఫ్టీ బెల్ట్ ఉంటుంది కాబట్టి కారు డాష్ ఇచ్చానని చెప్తుంది. ఎవరో ఒక ప్రైవేట్ వాహనానికి నువ్వు డాష్ ఇచ్చేయటం అది ఎంతవరకు కరెక్టు? ఆ వాహనదారులకు ఏదైనా అయితే పరిస్థితి ఏంటి? చనిపోవాలంటే కారులో చనిపోవటం కాదు. ఇది కూడా సింపతి తీసుకోవాలని నువ్వు చేసుకున్న ప్లానే. నీ టిక్ టాక్ డ్యాన్సులు ఇవన్నీ కూడా సాంప్రదాయ సిద్ధమైన ఆడవాళ్ళు ఎవరు చేసేది కాదు. ఇప్పుడు దివ్యల మాదిరి గురించి ఎవరైనా ఒకళ్ళు మంచి కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవ్వరు కూడా ఈమె పర్ఫెక్టు, ఈమె కరెక్టు, ఈమె చాలా మంచిది, ఈమె పైన ఇలాంటి ఎలిగేషన్స్ ఎందుకు వేస్తున్నారని ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారా? మగవాడు నీ పనికిమాల మేకప్లతోటి నీ గెటప్పులతోటి అతన్ని డబ్బు విసిరి
ఒక వ్యక్తిని కుటుంబాన్ని విడదీసేసి ఆనందం పొందుతున్నావు, కానీ ఈ శాపం ఈ పాపం అయితే నీకు వదలదు. నువ్వే చెప్తున్నావు. దువ్వాడ శ్రీనివాస్ గారు కుమార్తె కన్నా ఒక 4 ఏళ్ల పెద్దాన్ని అంతే నేనని చెప్తున్నావు. అంటే రమారమి వాళ్ళ వయసులో సగం వయసు ఉన్న దానివి ఈ రోజున ప్రెస్ మీట్లో కూర్చుని ఆ దువ్వాడ వాణి గారిని అనే అంత అర్హత నీకుందా? ఇప్పుడు ఆమె వైసీపీ నాయకురాలు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ టీడీపీ వాళ్ళు సపోర్ట్ ఉంది. టీడీపీ వాళ్ళు ఈమె ఇలాగ ఉంది అని చెప్తున్నారు. ఏ టీడీపీ వాళ్ళు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా భార్యాభర్తలను ఇడిపోండి, భార్యాభర్తలు కలిసి ఉండొద్దు అని ఎవ్వరు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పరు. నీ భర్తను వదిలేయి, లేదా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టు దువ్వాడ శ్రీనివాస్ గురించి అని టీడీపీ వాళ్ళు చెప్పే అంత కర్మ లేదు. నిజంగా అలా చెప్పేవాళ్ళు అయితే వాళ్ళ నాయకులే కాదు, ఏ భార్యాభర్తలను ఎవరో కూడా ఇడిపోమని చెప్పరు. కానీ ఈ దివ్యల మాధురికి రానుపోయే రోజుల్లో చాలా దారుణమైన పరిణామాలు అయితే ఎదుర్కొంటుంది. ఒక క్యాన్సర్ వచ్చి తగ్గి జనస్రవంతిలోకి వచ్చి ఆమె మంచిగా విశ్రాంతి తీసుకుని నలుగురితో కలిసిమెలిసి పోయే వ్యక్తిని నువ్వు ఇలాంటి మానసిక క్షోభకి గురి చేసి నువ్వు ఎన్నో సంవత్సరాల కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇది నిన్న కాక మొన్న వచ్చిన విషయం కాదు. నేను మాధురి చెప్తా ఉంది, నన్ను కావాలని చెప్పే టార్గెట్ చేసిందంటకి, నిన్ను టార్గెట్ చేయటానికి నీ ఏమి ఆపోజిట్ పార్టీలోనే లేవు, ఒకటే పార్టీలో ఉన్నావు, వైసీపీ పార్టీలో ఉన్నావు. ఒక వైసీపీ పార్టీలో ఉండగా ఆమె నిన్ను టార్గెట్ చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడైనా మాధురి నీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నిన్ను అతను నీతో కలిసి ఉండటం, నువ్వు అతనితో కలిసి ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు అర్థమైపోయి ఉండొచ్చు, నీ జగనన్నే నీకు సపోర్ట్ చేయలేదు, మీ ఇద్దరు బంధాన్ని అర్థమైపోయింది. ఎందుకు అర్థమైందంటే ఇన్ఛార్జ్ పోస్ట్ని తొలగించాడు. తొందరలో పార్టీని సస్పెండ్ చేయకుండా కనీసం వైసీపీలో కొనసాగేలాగా ఉండాలంటే కనుక నువ్వు అతన్ని వదిలేసేసి నీ జీవితాన్ని నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళి నీ పిల్లలతో హ్యాపీగా ఉండు. అప్పుడు ఇతను తమ భార్య పిల్లలతో ఇతను కలిసి ఉంటాడా, దూరంగా ఉంటాడా, ఎలా ఉంటాడని వాళ్ళ ఇష్టం, వాళ్ళ భార్యాభర్తల ఇష్టం. నువ్వైతే ఒక బాధ్యతాయుతంగా ఇక్కడి నుంచి అయినా నడుచుకో. నీ గురించి ఎవరో కూడా మంచిగా మాట్లాడేది ఎవ్వరూ లేరు. కనీసం నీ పిల్లల దృష్టిలో కూడా నువ్వు ఇంకైనా మంచిగా ఉండాలి అనుకుంటే కనుక బుద్ధి తెచ్చుకుని నువ్వు నీ భర్త, నీ పిల్లల్ని, నీ అత్తమామలు చూసుకో. నేను ఎలాగ వాళ్ళు నీ అత్తగారాలు నేను గుమ్మంలోకి రానివ్వరు, కనీసం నీ పిల్లలనన్నా నువ్వు హక్కుని చేర్చుకుని దువ్వాడ శ్రీనివాస్ గారిని వదిలే ఇక్కడి నుంచైనా.